నువ్వు కూర్చోరా, వీడియో ది మాకు బాగా కవర్ చేయి. ఫస్ట్ బాల్ అవుట్ అయిన రియాజ్. ఈరోజు మ్యాచ్ ఒక్కటి కూడా గెలవ. సౌండ్ చూసంటే భారీ స్కోర్ వస్తున్నట్లుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు విశేషం ఏంటంటే, సో లేట్ చేయకుండా లెట్స్ గో. నైట్ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం, టర్ఫ్ అనమాట. సో స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం 10 to 12. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు బయలుదేరుతాం. కరెక్ట్గా 10కి అక్కడ రీచ్ అవుతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. సో దాంతో క్రికెట్ అయితే ఆడతాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడే కొంచెం లేట్ అయింది, అన్న ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా లేట్ అవుతుందేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఉండు ఒక సెకండ్. బాయ్ మహేష్. అవును గైస్, ప్లాన్లో చిన్న చేంజ్. రవీంద్రతో పోలే, మా ఫ్రెండ్ వంశీ ఉండే, వంశీతో బైక్లో వచ్చేసిన అనమాట. సో టర్ఫ్ దగ్గరికి అయితే వచ్చేసా, మీరు కూడా చూడొచ్చు. ఏమైందా? నువ్వు కూర్చోరా, వీడియో ది మాకు బాగా కవర్ చేయి. ఆಯ್ತು బ్రో, సెట్ ఆಯ್ತು. సో గైస్, మీ అందరికి దాంతోపాటు నాకు చిన్న బ్యాడ్ న్యూస్. సో గైస్, ఫస్ట్ మ్యాచ్ అయితే నన్ను కూర్చోబెట్టేశారనమాట. ఎందుకంటే ఫీల్డర్స్ ఎక్కువ మంది అయినారు అని మా టీంలో. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా సెకండ్ మ్యాచ్ ఆడదాం. బ్యాటింగ్ ఫస్ట్ బాల్ అవుట్ అయిన రియాజ్. అవునా, చూడండి గైస్, అవుట్. మ్యాచ్ అయిపోయింది, మీరు కూడా చూడొచ్చు. గైస్, ఈరోజు మ్యాచ్ ఒక్కటి కూడా గెలవ. 100% ఏమని చూపిస్తాం. లే అవే ఉండవు. సో గైస్, ఇప్పుడు ఫీల్డింగ్ చేసుకున్నాం. సో గైస్, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, స్కోర్ కనుక్కున్నాం. బ్రో ఎంత టార్గెట్? 34. టార్గెట్ 34. మా వాళ్ళు ఆడుతున్నారు బెట్టింగ్ మ్యాచ్. అది కాదు, ఇదే సస్పెన్స్. బెట్టింగ్ మ్యాచ్, స్కోర్ 34. బ్రో వంశీ బ్రో, స్కోర్ లెక్కేసుకో. నేను నీళ్ళు తీసుకొస్తా. గైస్, సౌండ్ చూసంటే భారీ స్కోర్ వస్తున్నట్లుంది, మీరు కూడా చూడొచ్చు. ఓ, మామూలు కొట్టేస్తారని అనిపిస్తుంది. స్కోర్ 17. బ్యాటింగ్ 2-2. 15 కావాలరా, ఈ 4 బాల్ 4 రన్లు వచ్చినా చాలు, అంత అయిపోతుంది. బ్యాటింగ్ ఆరంగాడు నువ్వే, అందుకే రాయంగా పెట్టినా అంతే. బ్రో రెడ్డి సెట్ టీమ్ డిస్కషన్. 2 matches ఓడిపోయాం. 57 టార్గెట్ బ్రో. సీరియస్ గా ఫీల్డింగ్ చేయాలి, సీరియస్ గా బ్యాటింగ్ చేయాలి. సో మళ్ళీ కలుద్దాం. ఇది మ్యాచ్ ఇచ్చేసినారా? మ్యాచ్ నువ్వే కదా ఇచ్చింది. అంటే 1000 రూపీస్ రవీనా 6 అన్నా. రవీనా సో గాయస్, మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
అండ్ 4 innings-లో ఒకటి ఫ్రెండ్షిప్ మ్యాచ్, 3 innings-లో ఒకటి మేము విన్ అయ్యాం, 2 మ్యాచ్లు వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. టైం అరౌండ్ 12:20 అయింది. సో బాబ్స్ మ్యాచ్ అయితే ఎన్ని ఆడినాం బాబా? 4 ఏమోరా, 4 కాదు 6 ఆడినాం అనుకుంటాం. 5 4. ఓకే, 4లో ఒకటి ఫ్రెండ్షిప్ మ్యాచ్, అది ఓడిపోతుంది. మిగతా 3 మ్యాచ్లు పెట్టాం. ఓడిపోవటానికి ఎప్పుడైనా మీరు డబ్బులు గెలవాలంటే మా దగ్గరికి రండి, డబ్బులు బాగా వస్తాయి మా దగ్గర నుంచి. కానీ ఒక మ్యాచ్ గెలిచాం కదా, లాస్ట్ మ్యాచ్. బాయ్ బ్రో. సో గైస్ క్రికెట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకోవడం అంతే. బాల్ ఎట్టుకొచ్చే లోపలిది ఏం పర్లేదు, అయిగా పెట్టుకోండి, బ్యాగ్లో పెట్టుకోండి. సో గైస్ టైం అరౌండ్ 12:40 అవుతుంది. సో లేట్ అయిపోయింది. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం, కానీ మ్యాచ్ ఓడిపోయాము. అదే కొంచెం. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు అని అడిగారు అనమాట అన్న వాళ్ళ అపోనెంట్ టీము. సో నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడో తెలీదు. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మంచిగా ఉంది. ఎప్పుడు ఇంత సీరియస్గా ఆడరు అనమాట, మామూలుగా మేము ఆడేటప్పుడు. కానీ ఈరోజు మంచి సీరియస్గా ఆడినాం, అంటే సిల్లీ కాకుండా కొంచెం సీరియస్గా ఆడినాం అనమాట. సో ఈరోజుకి ఇంతే. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నా. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.